హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు స్వయంగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. దీనికోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసినట్లయితే మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలాంటి ఉద్యోగాల సమాచారాన్ని తెలియజేస్తూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు మీ అందరికీ కూడా వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నటువంటి పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ నుండి రావడం అయితే జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు నేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు మరియు ఇతర వివరాలు అయితే చెప్తాను. ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్, పీజీటీ కెమిస్ట్రీ, టీజీటీ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, సోషల్ సైన్స్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు, అలాగే ప్రైమరీ టీచర్ పోస్టులు, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ వంటి ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. అయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మాత్రమే చెప్తాను కాబట్టి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి మార్చి 4వ తేదీన జరుగుతున్నాయి. ఉదయం 9 నుండి 1 గంట మధ్య ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఎక్కడ అనేది ఇక్కడ అడ్రస్ చూడొచ్చు. కేవీ నెంబర్ 2 ఉప్పల్ బిసైడ్ జిహెచ్ఎంసి ఆఫీస్ హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి చదవండి. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ నింపి దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్తో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే మీరు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి తాజాగా వచ్చినటువంటి ఈ ఫుల్ నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ రోజు మాత్రమే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏజ్ విషయానికి వస్తే 18 నుండి 65 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లికేషన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారంటే వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక్కడ మీకు పోస్టుల వారీగా శాలరీతో పాటుగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ కావాల్సిందేంటి, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఉండవలసిన క్వాలిఫికేషన్. ఇక్కడ చూస్తే మినిమం 50% మార్క్స్ అనేవి ఈ క్వాలిఫికేషన్లో వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం సర్టిఫికేట్ లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, లేదా నర్సు డిప్లొమా హోల్డర్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. దీంతో పాటుగా నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా అంటే ఎడిషనల్గా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఏ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఎఫిలియేటెడ్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ టు బి డీమ్డ్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. సో మీరు గవర్నమెంట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూట్స్లో కానీ ప్రోగ్రామ్స్లో కానీ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసి కూడా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారు. శాలరీ చూసుకున్నట్లయితే డే బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే 750 రూపాయలు పెర్ డే అయితే ఇస్తారు. మీకు ఎన్ని రోజులు వర్క్ అయితే ఉంటుందో అన్ని రోజులకి 750 ఇంటూ అన్ని రోజులు క్యాలిక్యులేట్ చేసుకుంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది శాలరీ రూపంలో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో డే బేసిస్లో మనకి ఈ శాలరీస్ అయితే ఉంటాయి. మిగతా ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే మనకి మంత్లీ బేసిస్లోనే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్, వాటికి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అలాగే ఒక ఫోటోతో స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.